హల్లెలూయా. అందరం రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామమున అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 16వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని చదువుదాం. అది చూచుచున్న దేవుడవు నీవే అను తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని కదా అని అనుకొనెను. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఉదయకాలం నుంచి ప్రతి ఆరాధనలో మీరు మహిమ పొందినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని, ప్రత్యేకంగా నీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తూ ఈ చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. నన్ను కూడా నీ ఆత్మచేత అభిషేకించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ హాగరు దేవునికి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. దేవుడు అబ్రాముకు అబ్రహాం అని, శారాయికు శారా అని దేవుడు పేరు మార్చాడు, పేరు పెట్టాడు. కానీ హాగరు దేవునికే పేరు పెట్టింది. అయితే ఈ పేరు పెట్టిన హాగరు అసలు ఎవరు? ఆమె ఒక దాసి. ఈమె అంతకుముందు ఐగుప్తు రాజైన ఫరో దగ్గర ఉండేది. అబ్రహాము ఉన్న దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించడానికి వెళ్ళాడు. అయితే అబ్రహాము యొక్క భార్య శారాయి చాలా అందంగా ఉండటం వల్ల శారాను ఫరో తన ఇంటికి తీసుకొని వచ్చాడు. తరువాత ఫరోకు తెలిసింది ఈ శారా అబ్రహాము యొక్క భార్య అని. తెలియగానే తీసుకొని వచ్చి అబ్రహాముకు అప్పగించేశాడు. ఇప్పుడు సహజంగా అక్కడ ఏం జరుగుతుందంటే కనుక, ఎవరైనా తప్పు చేస్తే కనుక ఆ రాజ్యంలో రాజుగారు వాళ్ళకి తప్పేస్తాడు. ఇప్పుడు ఎవరు తప్పు చేశారు? రాజుగారే తప్పు చేశాడు. కాబట్టి రాజుగారు తనకు తానే అతని మీద ఫైన్ వేసుకుని కొన్ని గొర్రెలు, కొన్ని గొడ్లు, మగగాడిదలు, ఆడదగాడిదలు ఇస్తూ కొంతమంది దాసీలను కూడా అబ్రహాముకి ఇచ్చాడు. ఆ దాసీలలో ఒక దాసియే హాగరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హాగరు ఆమె ప్రమేయం ఏమీ లేకుండానే ఫరో దగ్గర నుంచి అబ్రహాం ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత అబ్రహాం యొక్క గుడారములో, అబ్రహాం యొక్క ఇంటిలో ఆమె నమ్మకంగా పనిచేస్తూ ఉంది. పనిచేస్తూ ఆమె ప్రమేయము లేకుండానే శారాకు పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతమంది దాసీలలో కూడా ఆమె పర్సనల్ అసిస్టెంట్గా ఒక యోగ్యురాలని ఒక పేరు తెచ్చుకుందనమాట హాగరు. ఆమెన్. అయితే ఇక శారాకు సంతానం కలగట్లేదని, తనకు స్త్రీధర్మం కూడా నిలిచిపోయిందని, తన నిరాశపడి బలహీనపడి తన యజమానుడైన అబ్రహాముతో చెప్పింది, యజమానుడా, మరి ఇదిగో మన ఇంట్లో పనిచేస్తున్న దాసి హాగరు ఉంది కదా, ఆమెను పెళ్లి చేసుకో. నా అంగీకారంతో, పూర్తి సమ్మతితోనే నేను నీకు దగ్గరుండి పెళ్లి జరిపిస్తా. మనకు పిల్లలు లేరు కదా, ఆమె వల్లైనా సరే ఒకవేళ పిల్లలు కలుగుతారేమో, మనకు వారసు పుడతాడేమో అని అబ్రహాముకు చెప్పింది. అబ్రహాము ఒప్పుకున్నాడు. వాళ్ళిద్దరికి దగ్గరుండి పెళ్లి జరిపించింది. స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే ఇక్కడ 3 విషయాలు గమనించాలి. అంటే ఎక్కడో ఫరో ఇంటి దగ్గర నుంచి తనకు ఏమి సంబంధం లేకుండానే అబ్రహాం ఇంటికి వచ్చేసింది ఆమె.
రెండవదిగా అబ్రహాము ఇంటిలో గుడారంలో ఆమె నమ్మకముగా పనిచేస్తూ యోగ్యురాలని పేరు తెచ్చుకుని ఒక పర్సనల్ అసిస్టెంట్గా శారాకు పనిచేస్తూ వచ్చింది. మూడవదిగా ఏం జరిగిందంటే తన ప్రమేయం ఏమీ లేకుండా కూడా ఇప్పుడు అబ్రహాముకు భార్య అయ్యింది. మొత్తానికి ఇలా చూస్తూ ఉండగానే ఒక కొడుకు పుట్టాడు. హాగరుకు పుట్టినవాడు కొత్త కొత్త వేషాలు వేయటం ప్రారంభించాడు. వాడు కొత్త కొత్త వేషాలు వేయటం ప్రారంభించాడు. ఆ ఇంట్లో కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వచ్చినాయి అప్పుడు. అంటే చివరికి ఆ ఇంటిలో శారాయి భరించలేని వాతావరణం వచ్చిందనమాట. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న శారా అబ్రహాముతో అంటుంది, ఉంటే నేనన్నా ఉండాలి ఇంట్లో, అదన్నా ఉండాలి. ఇక చేసేది ఏమీ లేక అబ్రహాం గారు ఏం చేశాడంటే దేవుడి దగ్గరికి వచ్చాడు. ప్రభు పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్తే అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇవన్నీ జరగక ముందు, ఇవన్నీ చేయకముందు ఒక్క మాట నన్ను అడిగితే నీకు మంచి విషయం చెప్పుండి కదా. నేను అమ్మగారు ఏదో బలహీన పడింది, ఒక మాట అన్నారు, నీ వెంటనే ఓకే అన్నావు. ఇప్పుడు అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నావు. పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు వెళ్ళావు, పాస్టర్ గారు చెప్తే కనుక కట్నాలు కానుకల దగ్గర ఈయన ఒప్పుకోవడం అని చెప్పేసి ఈయన చెప్పకుండా వెళ్ళావు. పెళ్ళైన తర్వాత తేడా వస్తే ఇప్పుడు వచ్చి చెప్తున్నావు. ఎట్టగొట్ట మీరే వచ్చి పరిష్కారం చేయాలంటే ఎట్టా? ఆ మొక్కేదో ముందు చెప్తే కనుక నీకు చెప్పేవాడే కదా. అయితే దేవుడు ఏమంటే నన్ను సంప్రదించకుండా, నన్ను పట్టించుకోకుండా, నా ఆలోచన తీసుకోకుండా, నన్ను అడగకుండా ఆమె చెప్పిందని నువ్వు ఓకే అని చేసావు కదా. ఇప్పుడు ఏం చేస్తావంటే నా దగ్గరికి వచ్చావు. కాబట్టి నేను ఇది చెప్పేది ఏంటంటే ఆమె చెప్పినట్టుగా చేసావు కదా, ఇప్పుడు కూడా ఆమె చెప్పినట్లు చెయ్యి. ఇక అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే ఈ వాక్యాన్ని బట్టి ఏంటంటే దేవుడు దగ్గర మన ముఖము చెల్లకుండా చేసుకోకూడదు. మనము మీరెందుకు నా దగ్గరకు వచ్చారు, నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఇప్పుడు వెళ్ళి నీ సావు చావు, నీ సావు నువ్వు చావు అని దేవుడు మనల్ని అనేటట్టుగా మనం చేసుకోకూడదు. అన్నీ బాగున్నప్పుడు ఏంటో పక్కోళ్ళు, అన్నీ బాగున్నప్పుడు చుట్టాలు, ఏమీ బాగున్నప్పుడు నేను నీ దగ్గరికి. ఒకవేళ లోకంలో ఉన్న వారందరూ కూడా ఒకవేళ మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మా పక్షమున ఉన్నారని సంతోషంగా మనం బ్రతికేయచ్చు. దేవుడే మనకు వ్యతిరేకం అయితే అబ్రహాం పరిస్థితి అట్లా వచ్చింది. చివరికి ఇక చేసేది ఏమీ లేక ఒక వాటర్ బాటిల్లో నీళ్ళు నింపి కొంచెం అన్నం పెట్టి మూట కట్టేసి ఆ భుజాన్ని పెట్టి పిల్లోడిని భుజాల మీద ఎక్కించి మొత్తానికి పంపించేసాడు. వెళ్ళి ఆ బెహర్షబరణ్యంలో అటు ఇటు తిరుగుతుందనమాట. తీసుకెళ్ళి నీళ్ళు అయిపోయాయి, ఆ భోజనం పదార్థాలు అయిపోయినాయి. ఇక చివరికి నీళ్ళు లేక తన కుమారుడు నీళ్లు నీళ్లు అని అడుగుతుంటే కనుక ఏమి చేసేది ఏమీ లేక నీళ్లు దొరకక తన కుమారుడు చచ్చిపోతారని పరిస్థితికి వచ్చేసిన తర్వాత ఇక నేను ఏమీ చేయలేను, నా కుమారుడిని చావు నేను చూడలేను కళ్ళతోని అంత కొంత దూరంలో చెట్టు కింద పడేసి అలా చూస్తూ ఏడుస్తూ ఉంది. అకస్మాత్తుగా ఆకాశం నుండి దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. శారాయి దాసి అయిన హాగరు, నువ్వు భయపడవద్దు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఈ స్థలంలో నీ చిన్నవారి యొక్క స్వరము నేను విన్నాను అని చెప్పాడు. ఆమేన్. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుడే ఒక మనిషిని పంపించి ఆమెతో హెచ్చరిక చేయొచ్చు. ఒకవేళ అబ్రహాము యొక్క మనసును మార్చేసి ఎక్కడికి వెళ్తావు, నేను శారాకేదో చెప్తాలే, అవసరమైతే నీకు పక్కన ఇంకొక రూమ్ కట్టిస్తాను. దేవునికి స్తోత్రం. అక్కడ నువ్వు ఇక్కడ కలిసి ఉండొచ్చులే, నేను ఏదో చెప్తాను రా అని ఒకవేళ మరలా దేవుడు అబ్రహాముతో మాట్లాడి అబ్రహాముని పంపించి కబురు పెట్టి పిలిపించవచ్చు. లేకపోతే శారాయి మనసునే దేవుడు మార్చేసి ఎక్కడికి వెళ్తావు, ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా మనం, అక్క చెల్లి అనుకున్నాం కదా, ఏడకపోతావు నువ్వు రా, నేను ఎట్టాగొట్ట అబ్రహాం గారికి చెప్తానని చెప్పి ఏమి తీసుకురావచ్చు కదా, ఒక ప్రవక్తనే పంపొచ్చు. కానీ ఈమె కోసము డైరెక్ట్గా దేవుడే దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆమేన్. శారాయి దాసి అయిన హాగరు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎవరి కోసమో దిగి వచ్చాడు దేవుడు? ఎవరితో మాట్లాడుతూ? ఒక రాజు కోసం వచ్చాడా? రాణి కోసం వచ్చాడా? ఒక ప్రార్థనా పరురాలి కొరకు వచ్చాడా? తల్లి గర్భములోనే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక కుమార్తె గురించి వచ్చాడా? ఒక దాసి కొరకు దిగి వచ్చాడు, ఒక పని మనిషి కొరకు దిగి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే దిగి వచ్చేప్పటికి ఇక్కడ ఆమె ఇక దేవుణ్ణి ఏమని స్తుతించాలో అర్థం కావట్లేక, నా స్థితిని గమనించాడు, నేనున్న స్థితిని గమనించాడు,
నా ఒంటరితనాన్ని గుర్తించాడు. ఏమని స్తుతించాలో అర్థం కాక, అయ్యా నీ పేరేంటో నాకు తెలియదు కానీ ఇదిగో నా స్థితిని గమనించి, నా పరిస్థితిని గమనించి నన్ను ధైర్యపరిచి మాట్లాడావు కాబట్టి ఇప్పుడు నేను నీకు చూచుచున్న దేవుడని పేరు పెట్టేసింది. ఆమెన్, హల్లెలూయా. చూచుచున్న దేవుడవయ్యా, నా పరిస్థితిని చూసావు నువ్వు, నా హృదయంలో ఉన్న వేదన నువ్వు చూసావు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఈరోజు చాలామంది కుటుంబాల్లో కూడా ఎవరికి చెప్పుకోలేని వేదన ఉంటుంది. చెప్పుకుంటే వాళ్ళు తీరుస్తారా, ఆరుస్తారా? ఒకవేళ తీరుస్తారని చెబితే ఆదరించవలసిన వారు ఆరేస్తారేమో బయటికి తీసుకెళ్ళి. చెప్పిన ప్రాబ్లంను ఒకవేళ క్లియర్ చేస్తారా, ప్రాబ్లం క్రియేట్ చేస్తారా అని ఎవరికి చెప్పుకోలేని వారు ఈరోజు చాలామంది ఉన్నారు. కానీ నీ పరిస్థితిని చూస్తున్న దేవుడు నీకు జోక్యం చేసుకుని స్వయంగా నీతో మాట్లాడి నీ సమస్యలు పరిష్కరించడానికి చూచుచున్న దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చూచే దేవుడు అండి. నీ ఒంటరితనాన్ని చూస్తున్నాడు. నిన్ను అన్యాయముగా వాడుకుని వెళ్ళగొట్టిన నీ స్థితిని చూస్తున్నాడు దేవుడు. ఎడారి పాలైన, అరణ్య పాలైన నీ జీవితాన్ని కూడా చూస్తున్నాడు. ఇలాంటి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఎంతమందో ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళని చూచుచున్న దేవుడు వాళ్ళ ఒంటరితనాన్ని చూశాడు, వాళ్ళ ఆవేదనలు చూశాడు. చూచుచున్న దేవుడు ఎవరంటే గనక మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆమేన్, హల్లెలూయా. హాగరును చూసిన దేవుడు ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా చూస్తున్నాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పు. ఇంక వెళ్ళిపోవచ్చు. అయితే చూస్తున్నాడు కదా. అయితే ఈరోజు మీరు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు హాగరుని చూడటానికి గల కారణాలు ఏంటి? ఆయన చూస్తే మనకి ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి మిల్కి. ఈరోజు కొన్ని విషయాలు వాక్యంలోంచి మనం నేర్చుకుందాం కదా. చదవండి. మొట్టమొదటిగా ఆదికాండము 16వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని చదువుదాం. కాబట్టి అబ్రహాము కానాను దేశములో 10 ఏళ్ళు కాపురం ఉన్న తరువాత అబ్రహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరిని చూస్తాడు? ఇది మన సబ్జెక్ట్, అంతే కదా. మీరేమనుకుంటారంటే మేము చర్చికి వచ్చాం కాబట్టి ఎన్ని పరిస్థితులు బాగోపోయినప్పుడు కూడా వచ్చి కూర్చున్నాం కాబట్టి ఇక మేము చూసేసాడు దేవుడు అనుకుంటారు. చూసాడు, మంచిది. చూస్తే కాకపోతే ఆ చూసిన తర్వాత ఆశీర్వాదాలు కూడా పొందుకోవాలి మనం. ఇక్కడ ఆమె దాసిగా అప్పగించబడిన దినము మొదలుకొని ఎవరు? హాగరు అబ్రహాము గుడారములో నమ్మకముగా సేవ చేసింది. అంటే ఇక్కడ ఏం రాయబడిందంటే కనుక అబ్రహాము కానాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తరువాత, అంటే 10 సంవత్సరములు కాపురం ఉన్న తరువాత తన భార్య అయిన శారా తన దాసి అయిన హాగరును అతనికి పెళ్లి చేసింది. అంటే 10 సంవత్సరముల అబ్రహాము గుడారములో ఆమె నమ్మకముగా పనిచేసింది. ఆమేన్. ఎవరైతే గనక దేవుని సన్నిధిలో మనం నమ్మకముగా ఉంటారో వారికి దేవుడు చూస్తాడు. మనమేమంటే ఆమె అరణ్యంలో అటు ఇటు తిరుగుతుంది కాబట్టి చూశాడు, కష్టంలో ఉందనుకుని. అది కరెక్టే కావచ్చేమో కానీ నీవు దేవుడు నీకు ఇచ్చిన పనులు నువ్వు నమ్మకంగా ఉంటే గనక, నీ భర్త విషయంలో నీవు నమ్మకంగా ఉండాలి, నీ భార్య విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి, సంఘములో నువ్వు నమ్మకముగా ఉండాలి. ఎవరైతే నమ్మకముగా ఉంటారో వారిని దేవుడు చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈమెకు పెళ్లి విషయం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయమే కదండి. ఇంట్లో అంటులు తోమంటే తోముద్ది, బట్టలు ఉతకమంటే ఉతుకుద్ది. కానీ పెళ్ళి అనేబడి వివాహం అనేది పర్సనల్ విషయం కదా. కానీ నేను పలానా వ్యక్తిని చేసుకుంటాను అని కూడా చెప్పకుండా యజమానురాలు ఏది చెప్పితే గనక, యజమానుడు ఏది చెప్పితే గనక అదే పని చేసింది, ఒక నమ్మకంగా పని చేసిందండి. కాబట్టి దేవుడు మనకిచ్చిన జీవితంలో మనము దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఎవరైతే బ్రతుకుతారో, ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు చూస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల సామెతల గ్రంథంలో ఏముందంటే కనుక 28వ అధ్యాయం 20వ వాక్యంలో చూస్తే కనుక నమ్మకమైన వారికి మెండైన దీవెనలు దేవుడిస్తాడంట. ఆమేన్. నువ్వు నమ్మకంగా ఉండు. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. వాళ్ళు ఉండలేదండి నేనున్నాను అంటే కనుక నిన్ను కూడా దేవుడు చూడ్డు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు దేవుడిస్తాడంట. ఆ నమ్మకత్వాన్ని అరణ్యములో
పిల్లవాడికి నీళ్లు కూడా లేవు. దాన్ని ఆ విషయాన్ని చూసి చూడలేదు దేవుడు, కానీ అంతకు ముందు బ్రతికిన ఆ బ్రతుకుని చూశాడు. ఆమేన్. హాగరు గుడారములు, అదే అబ్రహాం యొక్క గుడారముల 10 సంవత్సరములు కూడా ఎంత నమ్మకంగా పనిచేసిందో ఆ నమ్మకత్వాన్ని చూశాడు దేవుడు. అందుకనే అరణ్యములో ఆమె తిరుగుతున్నప్పుడు ఆమెతో మాట్లాడి బలపరిచాడు. ఆమేన్. నీ యజమానికి నువ్వు నమ్మకంగా నువ్వు బ్రతుకుతున్నావా? దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావు దేవుని కొరకు? లేకపోతే నీళ్ళు అవిధేయత ఉందా? హాగరును చూసినట్లుగా నిన్ను కూడా చూడాలనుకుంటే గనక నీకు ఇచ్చిన జీవితంలో నువ్వు దేవుని కొరకు, దేవుని మందిరంలోకి వస్తున్నావు కదా, నువ్వు నమ్మకముగా దేవుని కొరకు జీవించగలిగితే, జీవిస్తూ ఉంటే గనక దేవుడు నిన్ను చూస్తాడు. ఆమేన్. అయితే హాగరును దేవుడు చూస్తే ఎలా ఆశీర్వదించాడు తెలుసా? 21వ అధ్యాయం ఆదికాండము 18వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా నేను చేస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడి సావు చూడలేనని చెప్పేసి చెట్టు కింద పడేసింది, కానీ దేవుడు ఏమైనా వాగ్దానం చేస్తున్నాడు? ఇప్పుడు చూచుతున్న దేవుడు ఏమైనా వాగ్దానం చేస్తున్నాడు? నీ కొడుకును నేను గొప్ప జనాంగంగా చేస్తా. చేసాడా లేదా? ఆదికాండం 17వ అధ్యాయము 20వ వాక్యం చదువుకుందాం. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను విన్నాను. ఇదిగో నేను అతనిని ఆశీర్వదిస్తాను, అతనికి సంతానాభివృద్ధి కలుగజేస్తాను, అత్యధికముగా విస్తరింపజేస్తాను. అతడు 12 మంది కొడుకులను కంటాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎంతమందిని? 12 మంది. మీకు ఎంతమంది సిస్టర్? మీకు 2, ఆ పైన కూర్చున్న వాళ్ళకి 2, మీకు 2, అందరికి 2, మాకు 1. 12 మంది కొడుకుల్ని ఇస్తాడంట. 12 మంది కొడుకులు కూడా 12 మంది రాజులు అంట. స్తోత్రం చెప్పు. అంటే ఆయన చూస్తే గనక మనకి ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి అఖిల్ తెలుసా? ఆయన చూసేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి, ఆయన కనుదృష్టి పడాలి. అందుకని గత వారంలో చెప్పాము, ఆయన యథార్థవంతులు బలపరచడానికంట ఆయన కనుదృష్టి లోకమందంతా సంచారం చేస్తుందంట. అంటే లోకమందంతా ఎతుకుతున్నట్టు అర్థం ఏంటి? యథార్థవంతులు చాలా తక్కువ మంది ఉన్నారు, అందుకే ఎతకవలసి వచ్చింది. నువ్వా ఎతకవలసి వచ్చింది. కాబట్టి ఆయన కనుదృష్టి పడేలాగన మనకు దేవుడు మనకిచ్చిన జీవితంలో మనం నమ్మకముగా మనం బ్రతకగలిగితే, జీవించగలిగితే కనుక హాగరును చూసిన దేవుడు మనల్ని కూడా చూస్తాడు, హాగరుని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అయితే దేవుడు మనల్ని చూడాలంటే కనుక మనకిచ్చిన జీవితంలో అబ్రహాము ఏ రీతిగా, అబ్రహాము గుడారములో శారా ఏ రీతిగా నమ్మకముగా జీవించిందో మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని కొరకు మన నమ్మకముగా బ్రతికితే గనక దేవుడు మన కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. రెండవదిగా చదవండి, నిర్గమాకాండము 2వ అధ్యాయం 25వ వాక్యం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 25వ వచనం. దేవుడు ఇశ్రాయేలీయులను చూసెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూశాడంట. అక్కడ హాగరును చూసిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూశాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితి చాలా కఠినమైన పరిస్థితి. వాళ్ళు ఇటుకలు చేయాలి. ఇన్ని ఇటుకలు చేయాలంటే రోజుకు అన్ని ఇటుకలు చేయాలి. ఇటుకలు చేసిన తర్వాత కాల్చడానికి కూడా గడ్డి తెచ్చి వాళ్ళే ఇచ్చేవాళ్ళు అంతకుముందు. ఇప్పుడు గడ్డి వాళ్ళు ఇవ్వట్లేదు, గడ్డి వీళ్ళే తెచ్చుకోవాలి. అంటే ఏంటి? ఇప్పుడు పచ్చి గడ్డితో పచ్చి ఇటుకలు కాల్చాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? గడ్డి వాళ్ళు తెచ్చింటే కనుక నిన్న మొన్న తెచ్చేవాళ్ళు మొత్తానికి అది ఆరిపోయి ఉండేది, దాంతో పచ్చి ఇటుకల్ని కాల్చడం కొంచెం ఈజీయే. కానీ ఇప్పుడు వాళ్ళే గడ్డి తెచ్చుకోవాలి, అప్పుడే గడ్డి కోసి తీసుకురావాలి. పచ్చి గడ్డితో పచ్చి ఇటుకలను కాల్చాలి. అంతకుముందు ఎండిపోయిన, చెప్పండి, గడ్డితో ఎండిపోయిన ఇటుకలు కాల్చాలి ఇప్పుడు కాల్చేవాళ్ళు. అది కొంచెం ఈజీ. అయితే ఎండిపోయిన గడ్డితో ఎండిపోయిన ఇటుకలను ఎన్ని కాలుస్తున్నారో ఇప్పుడు పచ్చి గడ్డితో పచ్చి ఇటుకలు కూడా అని కాల్చాలి. టార్గెట్ అది. ఇప్పుడు ఎంత కష్టం, రెస్ట్ లేని పరిస్థితి, కష్టానికి తగిన ప్రతిఫలం లేదు, సరైన బలమైన ఆహారం కూడా వాళ్ళకి లేదు, అల్లాడిపోతూ వాళ్ళు మూలుగుతూ ఉన్నప్పుడంట వాళ్ళు చేసిన పని ఏంటంటే 23వ వాక్యము 2వ అధ్యాయం నిర్గమాకాండము 2వ అధ్యాయం 23వ వచనము. అలాగున అనేక దినములు గడిచిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచారు. స్తోత్రం చెప్పండి. ఏం చేశారు? నిట్టూరు. అంటే వాళ్ళు బాధలో ఉన్నారు కదా, బాధలను బట్టి దేవుడు వారిని చూడాల.
బాధలో ఉన్నప్పటికీ కూడా వారు చేశారు చూసేవా ప్రార్థన బట్టి దేవుడు చూశాడు. చాలామంది బాధలో ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళకి వీళ్ళకి చెప్పేసి ఫోన్లు చేసేసి ఫ్రీయే కదా. అప్పుడంటే ఒకప్పుడైతే రూపాయి కాల్ చేస్తే రూపాయి కట్టేది. ఇప్పుడు ఎంత ఫ్రీ. వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి వీళ్ళకి చెప్పేస్తారు. చాలామంది బాధలో ప్రార్థన చేయరు. బాధలను బట్టి దేవుడు చూడాల. ఒకవేళ బాధలను బట్టి దేవుడు చూశాడు అంటే కనుక ఈ వాక్యాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు? మరి అప్పుడు చూడాలి కదా దేవుడు. ఇప్పుడు ఎందుకు చూశాడంటే బాధలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కనుక వాళ్ళు మొర్ర పెట్టారు. హల్లెలూయా. అంటే దేవుడు ఎవరిని చూస్తాడంటే కనుక నమ్మకముగా కలిగిన వారిని చూస్తాడు. నమ్మకముగా జీవిస్తే గనక హాగరును ఆశీర్వదించినట్టుగా మన కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవదిగా ఏంటంటే బాధలను బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో, బాధలో కూడా ఉండి ప్రార్థన చేస్తారో వారిని దేవుడు చూస్తాడు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది. అది కూడా 4th స్టేజ్ అనమాట. ఇక మొత్తానికి పోయే దగ్గర పడింది. ఇక దేవుడు కూడా ప్రవక్తను పంపించి, నాన్న నువ్వు చనిపోతావు కాబట్టి ఇల్లు చక్కదిద్దుకోమని చెప్పాడు. మొత్తానికి చెప్పిన వ్యక్తి బయటికి వెళ్ళగానే, సావు కబురు చల్లగానే చెప్పేవి కానీ బయటికి వెళ్ళిపోగానే అతను ఏం చేసిండే గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చటం ప్రారంభించాడు. ఆ కన్నీరుని చూసి దేవుడు దిగొచ్చాడు. అది క్యాన్సర్ను బట్టి కాదు. క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా అతను ఏం చేశాడంటే హిజ్కియా కన్నీరు కార్చాడు. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మన కన్నీళ్లు దాటిపోయి వెళ్ళిపోయేవాడు కాదు. రాజుల మొదటి గ్రంథం 18:26లో చూస్తే కనుక ఇక్కడ కొంతమంది 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వీళ్ళందరూ కూడా వాళ్ళ దేవుడికి వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళు చీరేసుకున్నారు. అయినా వాళ్ళ దేవుడు బయలు ప్రవక్త ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రక్తము చిందించినా వాళ్ళ దేవుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ మళ్ళీ చూచుతున్న దేవుడు ఏడ్చేపటికి దిగొచ్చాడు. చప్పట్లు కొడదాం. మనము చూచుతున్న దేవుడు మన కన్నీళ్లు చూసి మన మధ్యలోనికి దిగి వచ్చే దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల కన్నీళ్ళు విడవటం వల్ల ఎంతసేపు అండి? ఇప్పుడు బాధలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నారు, అందరు నీ కొరకు సంఘం అంతా ప్రార్థన చేస్తే నువ్వు మాత్రం తాపి పడుకోకూడదు. నీవు కూడా వ్యక్తిగతంగా నీవు ప్రార్థన చేసుకోగలిగితే, నీ కన్నీళ్ళు విడవగలిగితే, సాపేసుకుని మోకరించి కన్నీళ్ళు విడవగలిగితే, వాళ్ళకి వీళ్ళకి చెప్పేసి వాళ్ళు ఆరేసే వాళ్ళకి చెప్పేదానికంటే ఆదరించే వారి ముందు మనము ప్రార్థన చేయగలిగితే దేవుడు మన మధ్యలోనికి దిగి వస్తాడు. దిగి వచ్చిన తర్వాత ఇక్కడ హిజ్కియా జీవితంలో ఏమి ఆశీర్వాదాలు కలిగినో తెలుసా? అక్కడ ఇశ్రాయేలుల మూలుగులను విని దేవుడు వారిని చూశాడు. నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వాక్యంలో ఏముందంటే, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నన్ను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టువాన్ని బట్టి వారి పెట్టిన మొరను నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులకు, హివీలకు, మోయాబీలకు నివాస స్థానమై తేనెలు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఆమేన్. అంటే వాళ్ళని దిగి వచ్చి వాళ్ళు బాధలో ఉన్నారని మాత్రం దేవుడు చూడలేదు. బాధలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రార్థన చేశారు. అది దేవుడు చూసి 430 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించాడు. గట్టిగా చెప్దాం. ఆయన బాహువు చాపి వారికి దేవుడై ఉండి వారందరినీ కూడా తన ప్రజలుగా చేసుకున్నాడు. ఇక్కడ హిజ్కియా జీవితంలో కూడా కన్నీరు కార్చడం వల్ల 2 నిమిషాలు కన్నీరు కార్చాడండి, అంతే. ప్రార్థన చేశాడు. నన్ను జ్ఞాపకం చేసుకో, నా యథార్థతను జ్ఞాపకం చేసుకో, సత్యం అనుసరించి ఎలా జీవించాలో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆ కన్నీళ్లు చూసి దిగివచ్చి 3వ దినమున మందిరానికి వెళ్ళేటట్టుగా చేశాడు. 15 సంవత్సరాలు అడిగించాడు. కొడుకు పుట్టాడు. ఆ కొడుకు 12 సంవత్సరాలకు రాజు అయ్యాడు. స్తోత్రం చెప్పు. ఇది ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. కన్నీళ్ళు కారిస్తే ఎండకి ఎండాడు, వర్షానికి తడిచాడు, మంచుకు తడిచాడు, ఒక్కరోజు కన్నా మోకరించలేదు యాకోబు.
అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈరోజు. ఎన్ని బాధలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ నాన్న వాళ్ళ మామగారు 10 సార్లు జీతం మార్చినా ఏం బాధ ఏమి లేదు. 20 సంవత్సరాలు కొలువు చేశాడు, ఒక భార్య కొరకు 7 సంవత్సరాలు, ఇంకో భార్య కొరకు 7 సంవత్సరాలు చేశాడు, ఇంత కూడా బాధపడ్డా. కనీసం దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసే ఆలోచన లేదు. మొత్తానికి అన్న 400 మంది వస్త్రాన్ని తెలిసి మొత్తం ఎక్కడెక్కడ పంపించేసి ఎబ్బేకు రేవు దగ్గర ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేస్తుంటే, కన్నీరు కారుస్తుంటే దేవుడు దిగి వచ్చి అతను ఇశ్రాయేలుగా మార్చేశాడు. స్తోత్రం చెప్పడం. కన్నీరు కారిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనకు బాధ ఉన్నప్పుడు, మన కష్టకాలంలో మనము ప్రార్థన చేస్తే మన దేవుడు ఆలకించి మనల్ని చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. హిజ్కియా జీవితంలో ఏం చేశాడు? 5 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు, 300 మందిరానికి వెళ్ళేటట్టుగా చేశాడు, కొడుకునిచ్చాడు, కొడుకు 12 సంవత్సరంలో రాజు అయ్యేటట్టుగా చేశాడు. అతని వంశములోంచి యేసు ప్రభువు పుట్టాడు. చప్పట్లు కొట్టు. ఇన్ని ఆశీర్వాదాలు ఎప్పుడు? ఆయన మనల్ని చూస్తే. మనం ఎవరినైనా చూసామంటే మంచి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేనా? ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చూశాడు. 430 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించి ఆయన బాహువు చాపి వారందరికీ తండ్రిగా ఉండి వారిని తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనల్ని చూడాలంటే గనక మనకిచ్చిన జీవితంలో మనం నమ్మకంగా మనం బ్రతికితే, రెండవది కనుక బాధ ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పకుండా నీవంతటిగా నీవు ప్రార్థన చేయగలిగితే నీ కన్నీరు చూసిన దేవుడు నీ మధ్యలోనికి దిగి వచ్చి నేను ఆశీర్వదిస్తాడు. చివరిగా మరొక మాట చెప్తా. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదవండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ దావీదును దేవుడు చూశాడంట. ఎందుకు చూశాడు? దావీదుని ఎందుకు చూశాడంటే గనక, దావీదు గొర్రెలు మేపుతున్నాడు. సింహం వచ్చింది, ఒక మేక పిల్లలు గొర్రె పిల్లలు తీసుకెళ్ళిపోతుంది అని. చాలా గొర్రెలు ఉన్నాయి కదా, చాలామంది విశ్వాసులు ఉన్నారు కదా, రాకపోతే మనకెందుకు అనుకోలేదు. ఒక గొర్రె పోతే ఏమైంది అనుకోలేదు. ఆ గొర్రెను కాపాడటానికి సింహపు నోటిలో చేయి పెట్టాడండి. దేవునికి స్తోత్రం చెప్పు. ఆ ధైర్యాన్ని చూశాడు, ఆ త్యాగాన్ని చూశాడు. నువ్వు దేవుని కొరకు ఏం చేసావు చెప్పు? నేను రావటమే మహాభాగ్యం. అరణ్యంలోనికి వాళ్ళ అన్నలకి భోజనం తీసుకుని వెళ్ళాడు. అక్కడికి యుద్ధరంగంలోనికి గొల్లియాతును చంపడానికి వెళ్ళే దావీదు అక్కడికి వెళ్ళేప్పటికి అక్కడ గొల్లియాతు పేటరేగిపోతున్నాడు కదా. మీలో ఎవడైనా సరే మగోడు ఉంటే ముందుకు రండి అంటాడు. కోపం రాదా రాజు? మామూలుగా డైలాగ్ కదా అది. మళ్ళీ కోపం వచ్చింది. ఈ జీవము కలిగిన దేవుని సైన్యములు ఎదిరించడానికి సున్నతిని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. ఆమేన్. ఆ ధైర్యాన్ని దేవుడు చూశాడు. స్తోత్రం చెప్పండి. అది దేవుని పని చేయడానికి ఒక ధైర్యం కావాలి, త్యాగం కావాలి, ఆ సమర్పణ కావాలి మనకి. దేవుని కొరకు మనం ఏం చేసాం చెప్పండి? ఏమీ చేయకుండా నిన్ను చూసేయాలి, నిన్ను బలపరిచేయాలి, నువ్వు ప్రార్థన చేయగానే నీకు అన్ని ఆలకించేయాలి, నీకు వాచ్మెన్గా ఉండాలి, నీకు కాపరిగా ఉండాలి. దేవుని కొరకు ఏం చేసాం మనం చెప్పండి? ఇదిగోనండి, ఇక్కడ కూర్చున్న ఈ నలుగురిలో వీళ్ళందరూ నేనే తీసుకొచ్చాను అన్నోళ్ళు ఉన్నారా? ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులరా నా దగ్గర రండి, వచ్చి నేర్చుకోమని చెప్తున్నాడు. నువ్వు ఏ ఉద్దేశం దేవుని దగ్గరికి వస్తున్నావు? ఆదివారం కాదు, ఖచ్చితంగా వెళ్ళకపోతే బాగోదు, పాస్టర్ గారు తినేతారు తెల్లారి పొద్దున. ఇంక మనం ఆడబడతాం బాధ, ఏదో ఒక గంట కనపడేస్తే అయిపోతుంది, గంటే కదా అట్లా కూర్చుని అయిపోతుందని వచ్చావా? లేకపోతే దేవుని మీద ప్రేమతో వచ్చావా? దేవుని ఆశీర్వాదాల కొరకు ఎందుకు వచ్చావు నువ్వు? ఇక్కడ ఏదో ఒక ఉండాలి కదా. ఏది లేకుండా వచ్చి ఊరకని హాజరు వేసుకుని వెళ్ళిపోయి తంబేసేది కాదు కదా. ఇక్కడ ఎరుకో పట్టణానికి యేసు ప్రభు వస్తుంటే జక్కయ్య వచ్చాడు చూడటానికి. జక్కయ్యతో పాటు చాలామంది వచ్చారు. వచ్చిన జక్కయ్య ఎక్కడున్నాడు? చెట్టు మీద ఉన్నాడు. యేసు ప్రభు వారు చూశాడు. దేవుని స్తోత్రం. మరి కింద ఉన్న వాళ్ళందరూ చూడలేదంటవా?
వాళ్ళతో అవసరం లేదు, వాళ్ళని చూడండి. ఎందుకంటే వాళ్ళందరూ స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకు చెయ్యి ఎప్పుడు పెడతాడా, యాడ రొట్లు ఎత్తాడా, తిందాం అందుకు వచ్చారు. కానీ ఈయన ఒక దైవిక సంబంధమైన ఆలోచనతో జక్కి వచ్చాడు. ఈరోజు ఏ రీతిగానే సరే నేను యేసు ప్రభువుని చూడాలి. అది ఆశతో మనం దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనల్ని చూస్తాడు కదా. నేను ఎప్పుడు నుంచో వస్తున్నాను, మన కూడా 1000 రూపాయలు ఇచ్చాను. అది కాదు, నీ ఆలోచన దైవిక సంబంధమైనది ఉండాలి. అక్కడ అంతమంది వచ్చినప్పటికి కూడా పైన ఉన్న జక్కినే చూడడానికి గల కారణం ఏంటంటే అతను ఒక దైవిక సంబంధమైన ఆలోచనతో యేసు ప్రభుని చూడటానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఒకవేళ పని మానేస్తే నీకు 1000 రూపాయలు నష్టమేమో. ఆయన డ్యూటీ మానేస్తే 1000 పక్కన 0 పెట్టి 10,000 వసూలు చేసే క్యాండిడేట్ మనోడు. మరి అంత లాసే కదా. కానీ ఆయన వచ్చిన ఆలోచన మంచిది, అందుకని జక్కేని దేవుడు చూశాడు. అక్కడ యుద్ధరంగంలోనికి వాళ్ళ అన్నలకి భోజనం ఇవ్వడానికి అక్కడ దావీదు వచ్చాడు. కానీ గొల్లియాతును చంపడానికి రాలా. ఎప్పుడైతే గనక అక్కడ అలా రెచ్చిపోతున్నాడో, ఇశ్రాయేలు ప్రజలు చీపుగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నాడో, అతను కోపం వచ్చేసింది. ఈ జీవము కలిగిన దేవుని సైన్యములను ఎదిరించడానికి సున్నతి లేని పిలిచి వీడెంతటి వాడు, ఆ రోషాన్ని దేవుడు చూశాడు. ఆమేన్. అందుకని దావీదును రాజుగా ఏర్పరచుకున్నాడు. ఒక ఆత్మ కొరకు, ఒక గొర్రె కొరకు తన ప్రాణాలను తెగించి సింహపు నోటిలో చేయబెట్టాడే, ఎలుకబంటు చేతిలో చేయబెట్టాడు. చూసావా? ఆ త్యాగాన్ని, ఆ ధైర్యాన్ని, ఆ దమ్మును దేవుడు దావీదు జీవితంలో చూశాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని గొర్రెల కాపరిగా ఉన్న దావీదును తీసుకొని వచ్చి అతను కలిగిన ఆశీర్వాదము సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నీవు కూడా ఒక ఆత్మ కొరకు ఏదైనా త్యాగం చేయి. నువ్వు కష్టపడు, ప్రయాసపడు. బుధవారం ప్రార్థన అంటాం, లేకపోతే ఇంకొక ప్రార్థన అంటాం. కనీసం నువ్వు కూడా రా, వచ్చేటప్పుడు ఒక్కొక్కరిని తీసుకురా. కాబట్టి ఆ త్యాగాన్ని, ఆ ధైర్యాన్ని దేవుడు చూశాడు. అందుకని అక్కడ ఏమి రాయబడింది, అక్కడ దావీదును కనుగొని అని చెబుతూ తర్వాత అతడు నా ఉద్దేశం నెరవేర్చేవాడు. ఆమేన్. అంటే దేవునికి కూడా కొన్ని ఉద్దేశాలు ఉంటాయండి. ఆయన ఉద్దేశాలను కూడా మనం నెరవేర్చాలి. ఆయన మనసులోనికి మనం వెళ్ళాలి. మనం ఏమంటామంటే, ఎంతవరకు ప్రభువా మా ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు అవి పట్టుకురా, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు అన్నీ ఇత్తగా రెడీగా ఉండు. ఇది కాదండి. ఆయనకు కూడా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాలు కనుక్కుని మనం ఆయన ఉద్దేశాలు నెరవేర్చగలిగితే ఆ మనసును దేవుడు దావీదు జీవితంలో చూసి అతనిని ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని చూస్తాడు? ఇప్పుడు నమ్మకముగా జీవించేవారిని. దేవుడు ఎవరిని చూస్తాడు? బాధలను బట్టి, రోగాలను బట్టి కాదు, రోగములో బాధలో కూడా నువ్వు కన్నీరు కారించగలిగితే, నువ్వు దేవుని తన ప్రార్థన చేయగలిగితే వారిని చూస్తాడు. బాధలో కూడా చూస్తాడు, కానీ నీ బాధ అలాగే ఉండొచ్చేమో కల, కానీ బాధలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకిస్తాడు. మూడవదిగా ఏంటంటే, నీ త్యాగాన్ని, నీ ధైర్యాన్ని, నీ రోషాన్ని, నీ సమర్పణను దేవుడు చూస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి రావడానికి ఏమైనా వదులుకున్నావు ఎప్పుడైనా? ఇది వదులుకొని వచ్చానండి నేను అని చెప్పేది ఏముందా? అన్ని పనులు చేసుకున్నాను, దేవునికి అన్నీ చేశాను, లాస్ట్ ఆశీర్వాదం కొరకు వచ్చి ఒక్కడు వదిలిపెట్టను పొరపాటున. దేవుని కొరకు నేను ఇది వదిలిపెట్టాను, ఇది చేశాను. ఆ త్యాగం మనకుంటే ఆ త్యాగాన్ని దేవుడు చూస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. చూచుచున్న దేవుడవు నీవే.